దేవుడు ఎంత మంచోడంటే మనుషులు చెడిపోయిన తర్వాత కూడా వారిని మరలా వెనక్కి పిలవడానికి చాలాసార్లు కొన్ని హెచ్చరికలు ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు. దేవుడు పలుమార్లు హెచ్చరిస్తాడంటే పలుమార్లు హెచ్చరిస్తాడు, అవకాశాలు ఇస్తాడు. చెబుతాడు మార్చుకో, నీ రహస్య పాపాన్ని మార్చుకో, ఎవ్వరికి తెలియకుండా చేస్తున్న నటన జీవితాన్ని మార్చుకోమని దేవుడు వాక్యం ద్వారా సేవకుల ద్వారా చెబితే నన్నే అనేస్తున్నాడని సేవకుల మీద తిరగబడి వెళ్ళిపోతున్నావా? మార్చుకో తల్లి, నీ బ్రతుకు బాగోలేదు, నీ రహస్య కార్యాలు మార్చుకో, నీ చీకటి కార్యాలను వదులుకో, నీ జీవితం బాగుంటుందని చెబితే నన్నే అంటున్నారని సంఘాన్ని మారి వెళ్ళిపోతున్నావు అంటే అక్కడికి వెళితే నిన్ను ఏమైనా వ్యభిచారం చేయమని చెబుతారా పాస్టర్ గారు? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే చెప్తాడు, మరలా మార్చుకో, ఒప్పుకో, పశ్చాత్తాపడు, నీ జీవితం బాగుంటుందని చెప్తే అక్కడ మారిపో. ఎక్కడికి వెళ్ళినా మరలా చెప్తున్నాను, దేవుడు మొక్కాల మీద చేతులు పెట్టి చెబుతాడు నీ రహస్య కార్యాలని మార్చుకో అని. నువ్వు మారాల్సింది సంఘం కాదు, నీ బ్రతుకు మార్చుకోవాలి ముందు. దైవజనులు నీకు చెబుతున్నప్పుడు నన్నే అంటున్నాడని అనుకుంటున్నావా? అనుకో, నిన్నే అంటున్నాడు దేవుడు, మార్చుకో.